సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జె రవీందర్ విమర్శించారు. గురువారం కేటీఆర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా మందమరిలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ ప్రజల్ని, రైతుల్ని మోసం చేస్తోందని మండిపడ్డ వ్యవసాయం దండగా అన్న కాంగ్రెస్ నాయకుల్ని దిమ్మ తిరిగేలాగా కేసీఆర్ 10 ఏళ్ల పాటు వ్యవసాయాన్ని పండగలా మార్చారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు రైతులకి ఎంతో అనుకూలంగా ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడుదల రైతు బంధున ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని మండిపడ్డారు. కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారని, రైతుల కళ్ళల్లో ఆనందం వచ్చేలా చేశారని పేర్కొన్నారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేయడం లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలన అయోమయంగా మారిందని, రోజు రోజుకు ప్రజలు కాంగ్రెస్ పట్ల అసూయతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో నెల నెలా పెన్షన్ వచ్చేవని, పేద ప్రజల సుఖ సంతోషాలతో ఉండేవారని పేర్కొన్నారు. ఎన్నికల హామీలతో ఇచ్చిన విధంగా పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ ఇంతవరకు పెంచలేదని, ఇది పేదల్ని దాటివేయడమేనని విమర్శించారు. పేద ప్రజల్ని దగా చేయడమేనని విమర్శించారు. రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పేదవాళ్లకి మంచి రోజులు వస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో పేదలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను, ఫలాలను అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మొన్న 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డిక్లరేషన్ పేరు మీద, గ్యారంటీల పేరు మీద, హామీల పేరు మీద రాజీవ్ గాంధీ గారి యొక్క సమక్షంలోనే ఇవాళ 420 హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్, ఆ హామీలను నమ్మినటువంటి ప్రజలు ఆ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఇవాళ 420 రోజులైనప్పటికీ కూడా ఒక్క హామీని కూడా ఇవాళ అమలు చేయలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే 420 రోజులైనటువంటి సందర్భంగా మీరు ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈ దేశం కోసం, ఈ దేశం దేశాన్ని సాధించడం కోసం పోరాటం చేసినటువంటి మహనీయులు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఇవాళ మెమోరాండం అంటే ఒక వినతి పత్రాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క సూచన మేరకు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా గాంధీ వారసులం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు వారి సమక్షంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొన్ని మాటలు చెప్పి ఇవాళ చాతగాని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ అనావశ్యకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు ఇవ్వకుండా ఏదైతే ఈ దేశానికి వెన్నెముకగా నిలిచినటువంటి వ్యవసాయ రంగాన్ని ఇవాళ కేసీఆర్ గారు, వ్యవసాయం అంటే కాంగ్రెస్ పాలనలో దండుగా అనేటువంటిది ఉండే, కానీ ఏదైతే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి యొక్క పాలనలో వ్యవసాయం ఒక పండుగలాగా ఇవాళ చేసినటువంటి గొప్ప మహనీయుడు కేసీఆర్ గారు. ఏదైతే పెట్టుబడి కోసం 6 నెలలు కష్టపడ్డటువంటి రైతులు చూడనటువంటి ఏదైతే కొమ్మటోళ్ళ దగ్గర కానీ, చౌకర్ల దగ్గర కానీ వ్యవసాయం కోసం సాయం చేయమనేటువంటిది వేడుకునేటువంటి పరిస్థితి ఉండే, కానీ ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవాళ ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి సంవత్సరానికి 10,000 రూపాయలను ఇవాళ వ్యవసాయదారునికి ఇచ్చినటువంటి సందర్భం. కానీ అదే వచ్చినటువంటి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ 10,000 సరిపోవు, 15,000 ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి ఇవాళ 2 దఫాలుగా ఇవాళ ఎగరగొట్టినటువంటిది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక దిక్కు సంక్షేమంలో 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా 4,000 పెన్షన్ ఇవ్వలేదు.
ఇవాళ ఫ్రీ బస్ అనే ఒకటే నడుపుతూ ఇవాళ ఆటో కార్మికులను ఆటో డ్రైవర్లను ఇవాళ రోడ్డున పడేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే సంక్షేమాన్ని మరిచి పొలిటికల్ డైవర్షన్ చేస్తూ ఇవాళ పబ్బం గడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ